గత వారం రోజులుగా కల్తీ మద్యమం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు. గత ప్రభుత్వంలో మద్యం లిక్కర్ ద్వారానే 3,500 కోట్లు సంపాదించుకొని ఈ రోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, గతంలో మీరు చూసారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. రంగారెడ్డి గూడెంలో కల్తీ ఆరా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనం అంతా కల్లారా చూసాం. అటువంటిది ఈ రోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి, అంత పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.